ఇప్పుడు అమృత దగ్గర నుంచి అభిని నా మొగుణ్ణి బయటికి తీసుకురావాలంటే నాకొక మంచి బ్యాచ్ కావాలి. నా మొగుణ్ణి ఎక్కడున్నా వెతికి పెట్టాలి. అమ్మయ్యా, అమ్మా పాస్పోర్ట్స్ వచ్చేసాయి, మనం వెంటనే వెళ్ళిపోదాం అమ్మా. దేవుళ్ళాంటి మొగుణ్ణి ఏ పెళ్ళమైనా తంతుందా? మీరు కాస్త పక్కకి రండి మొగుడు గారు, పక్కకి రండి. రండి. ముసల్దానా, నీ మనవడికి అనుకువగా ఎలా ఉండాలో నేర్పమని చెప్తే చివరికి నువ్వు నేర్పుతుంది ఇదా? అమ్మా అర్చన, మా అమ్మకు బీపీ షుగర్ కూడా ఉన్నాయమ్మా. అవునమ్మా. అవునా అత్తయ్య గారు? అమ్మో, ఇదందరినీ వదిలేసి నా దగ్గరకు వస్తుందేంటి? ఓసే అత్త, నీ కొడుకంటే కుర్రాడు, వాడికేం తెలీదు. మీ అమ్మంటే ముసల్ది, పాతకాలపు మనిషి. మరి నీకేమైందే? తాళి కట్టిన వాడి చేత కాపురం చేయించాలి గాని ఇలా దొంగలాగా పారిపోయి తీసుకునొస్తావా? మొగుడు గారండి, ఒక్క 10 నిమిషాలు కళ్ళు చెవులు మూసుకోండి. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు కదా. ఇక్కడ నాకేమీ వినపడటం లేదు, నాకేమీ కనపడటం లేదు. అనిత, ఓసే అత్త, నన్ను నా మొగుణ్ణి దూరం చేస్తావా? ఏ ముసల్దానా, నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? మిమ్మల్ని చాలా మంది కంత్రి వాళ్ళని చూశాను కానీ మరీ ఇంత మెటల్ దాన్ని నేనెప్పుడు చూడలేదు. లోపల అర్చన వాళ్ళని కోట్లో చింతపండుని దంచినట్టు దంచేస్తుంది.
అత్తయ్య నేనిలా మిమ్మల్ని కొట్టానని మనసులో ఏమీ పెట్టుకోకండి. నేనెప్పుడు మిమ్మల్ని ఇలా కొట్టను, జస్ట్ అప్పుడప్పుడే, అది కూడా ఇలా మీరందరూ తప్పు చేసినప్పుడే. పాస్పోర్ట్స్ అర్చన ప్లీజ్ నా పాస్పోర్ట్స్ నాకు ఇచ్చేసేయ్. ఇప్పుడు ఈ అర్చనే మీకు పాస్పోర్ట్, వీసా, గ్రీన్ కార్డ్. ఇంకా వీటితో మీకు పనేంటి? సిగరెట్ అలవాటు ఉందా? ఉంది మేడం. అనిత మొగుడు గారు రండి. రమ్మన్నానా? వచ్చి చిటికిని వెళ్ళి పట్టుకో. ఆ రోజు మన పెళ్లిలో అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు కదా. ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరి సమక్షంలో తిరుగుదాం. రండి. అత్తయ్య గారు, జయదేవ్ బాబాయ్, బామ్మ గారు వీళ్ళందరూ చూసి ఆనందంగా ఫీల్ అవుతారు. రండి. ఏమండోయ్ అత్తగారు అనుకో, నా మొగుణ్ణి నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను. మీరందరూ ఇంటికి వెళ్ళి
ఆ వాచిపోయిన మొహాలకి ఆయింట్మెంట్ రాసుకోండి. మొగుడు గారు రండి వెళదాం. రే చల్ బే. రండి ఇంటికెళ్దాం. రమ్మని చెప్తున్నది మిమ్మల్నేనండి. పిలిచినప్పుడు వస్తే చేయి పట్టుకుని తీసుకెళ్తా, లేదనుకో కాలర్ పట్టుకుని లాక్కెళ్లాల్సి వస్తుంది. పదమనింటికి వెళ్దాం. నన్ను మోసం చేసి పారిపోతావా? ఇంకెంత దూరం పారిపోతావో నేను చూస్తాను. కూర్చో. అనిత, నువ్వు వీళ్ళతో పాటు ఇంటికొచ్చాయి. అలాగే మేడం. హలో రేణు, శర్వాణిని తీసుకుని తొందరగా వచ్చేసాయి. నేను కార్ రెడీ చేసుకుని మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇదిగో ఒక్కసారి టర్న్ అయి చూడు అమృత. శర్వాణి, నిజమో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను బ్రతుకుతానన్న ఆశని ఎప్పుడూ వదిలేసుకున్నాను. శర్వాణి, నువ్వు బ్రతకడం కష్టమని డాక్టర్లు చేతులెత్తేశారు. అలాంటిది ఇప్పుడు నువ్వు తిరిగిలా మా మధ్యలో ఉన్నావంటే అంతా అమృత వల్లే. రేణు, మన శర్వాణికి తిరిగి ఊపిరి పోసింది నేను కాదు, ఆ దేవుడు. ఆ దేవుడే మన శర్వాణిని బ్రతికించి మళ్ళీ మన ముగ్గురం కలిసి ఉండాలని దీవించాడు.
శర్వాణి, పద మన ఇంటికి వెళ్ళిపోదాం. డాక్టర్స్ ఒక 1 మంత్ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను కదలొద్దని చెప్పారు కదా. రేణు, ఈ 1 మంత్ వరకు మనం మన శర్వాణిని కంటికి రెప్పలా కాపాడుకుందాం. తిరిగి తను కోలుకునే వరకు మన ముగ్గురు ఒక దగ్గరే ఉందాం. అమృత, మన ముగ్గురు కలిసి భోంచేయక ఎన్ని రోజులైందో కదా. ఇక నుంచి మన ముగ్గురం కలిసి ఉంటాం కదా రేణు. ఇక మన మధ్య లాంటి బెంగలేమీ ఉండవు, సరేనా? అమృత, మరి అర్చన? చెప్పమృత, అర్చన పరిస్థితి ఏంటి? శర్వాణి, అవన్నీ మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. అయినా తన ఆస్తిని ఎప్పుడో అభిరామ్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసేసాను. పైగా తనిప్పుడు రాహుల్ని పెళ్లి కూడా చేసుకుంది. ఇప్పుడు మనం తన గురించి ఆలోచించాల్సిన పనిలేదు. తన లైఫ్ తనది, మన లైఫ్ మనది. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజైనా తనకు అన్ని నిజాలు తెలుస్తాయిగా. రేణు, పదండి, ఆలస్యం అవుతుంది. మొగుడా మొగుడా అని నెత్తికెక్కించుకుంటుంటే నాకే మస్క కొడతావా? ఏ రాహుల్, కార్ దిగు. అర్చన, నేను కార్ దిగను. ఓహోహోహో, ఇదో కొత్త నాటకమా? సైలెంట్ గా ఉన్నట్టే ఉండి చేయాల్సిందంతా చేసేసావు కదా. అసలు ఫస్ట్ నైట్ రోజు పారిపోయే మొగుణ్ణి నిన్నొక్కడే చూశాను. అమ్మో అమ్మో, అమాయకంగా కనిపిస్తే నా మొగుడిది ఎంత మంచి గుణమో అనుకున్నాను. నన్ను నట్టేట్లో ముంచేసి దేశం వదిలి పారిపోదామనుకున్నావా? ఏంటి ఇప్పుడు నువ్విచ్చిన ఎక్స్ప్రెషన్ కి అర్థమేంటి? నేనొక సూర్యకాంతంలో నిన్ను వేధిస్తున్నాను, నువ్వు నన్ను భరించలేకపోతున్నావు. ఇదేనా దాని అర్థం? సారీ అర్చన, పద లోపలికి వెళ్దాం. ఏమయ్యా నా మొగుడా, ఏంటి సంగతి? నువ్వు ముందు నడిస్తే నీ అడుగు జాడలో తలదించుకుని నేను నడవాలా? అంటే నువ్వొక మహారాజువి, నేను నీ వెనకాల నడిచే సైనికున్నా? సరే అర్చన, నువ్వు ముందు నడు, నీ వెనకాలే నేను నడుస్తాను. అంటే నువ్వు విఐపివి, నేను నీకు సెక్యూరిటీనా? విఐపి గారు వెనకాల నడుస్తారు, నేను నీకు సెక్యూరిటీ ఫోర్స్ లా ముందు నడుస్తూ తీసుకెళ్లాలా? అమ్మా మహాతల్లి, నేను ముందు నడవను,
వెనక నడవను. ఎలా నడవాలో నువ్వే చెప్పు తల్లి. ఓయ్ లే లే. ఏంటి నేల మీద కూర్చొని దండం పెడుతున్నావు? మళ్ళీ విసుక్కుంటున్నావు అంటే నేను నేనేదో సాధిస్తున్నట్టా? అర్చన ప్లీజ్, నేను అనన్ని కూడా నువ్వే అనుకుంటే ఎలా? ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. సరే, నువ్వు నాతో పాటు ప్యారలల్ గా నడు. అర్థమైందా? పద. నేను ప్రేమిస్తుంది అమృతని అర్చన. నువ్వు ప్రేమిస్తున్నది ఆరాధిస్తున్నది అమృతనే కదా? ఆ అమృతనే ఇక్కడికి తీసుకొస్తాను. ఈ అర్చనని కాదని ఆ అమృతని ఎలా ప్రేమిస్తావో ఎలా ఆరాధిస్తావో నేను చూస్తాను.